మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. యానాం సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్కు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సవాల్ విసిరారు. మే 9న ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేస్తా అంటూ కూడా చెప్పారు. అశోక్ను ఓడించకపోతే గుండు కొట్టించుకొని పేరు మార్చుకుంటా అన్నారు మల్లాడి. ధర్యాల తిప్ప ఎన్నికల ప్రచారంలో తొడగొట్టారు మల్లాడి. ఇంకా అశోక్కు తనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కూడా చెప్పారు మల్లాడి. మంత్రి అయ్యాక అశోక్ తిన్న అవినీతి సొమ్మంతా కక్కిస్తా అంటూ కామెంట్ చేశారు మల్లాడి. నక్కకి నాగలోకానికి నీకు నాకు పోలిక. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను రాబోయే మే 9వ తారీఖు లోపు నేను మంత్రిని ముఖ్యమంత్రిగా పనిచేసి కోరుతూ 4వ తారీఖు అయితే మే 9వ తారీఖు ముహూర్తం పెట్టేసుకున్నాడు. ముఖ్యమంత్రిగా 5వసారి ఆ ముఖ్యమంత్రిగా అతను ప్రమాణికం చేసేప్పుడు మల్లాడి కృష్ణారావు మంత్రిగా ఉంటాడా ఉండడా? మల్లాడి కృష్ణారావు 3 సార్లు మంత్రి చేసుకోండి, 4 సార్లు అతను ముఖ్యమంత్రి చేశాడు. 4వసారి చరిత్ర తిరగ రాస్తాను. ఇలాంటి తరిమి రైట్. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి మల్లాడి సవాల్ చేసినటువంటి పరిస్థితి? మే 9న నేను గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తాను, మంత్రి అయిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ తిన్నదంతా కక్కిస్తా. ఏంటి ఈ కామెంట్స్కి సంబంధించి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. అప్డేట్స్ ఏంటి, అలా చూడాలి దీన్ని? మురళి, యానాం అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వేడి రాజుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అశోక్ కుమార్ పైన మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే యానాంను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తే ఆ యానాంను పేరు చెడగొట్టాడు అశోక్ కుమార్ అంటూ ఇప్పటికే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే పేకాటకు జూదానికి యానాంను క్లబ్ గా మార్చాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల తీవ్ర కలకలం రేపాయి. అయితే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు మల్లాది కృష్ణారావు. ఈ ఎన్నికల్లో ఆయన మళ్ళీ పోటీకి దిగారు. అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఓడించి తీర్తానంటూ ఆయన గతంలోనే శపథం చేశారు. ఆ శపథానికి అనుకూలంగా ఏదైతే ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరగడమే కాక రాజకీయాలు ఏదైతే ఈ ఎన్నికల్లో ఆయన మళ్ళీ పోటీకి దిగిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నానంటూ ప్రకటించినప్పటికీ కూడా ఏదైతే 2026 పుదుచ్చేరి ఎన్నికల్లో యానాం నుంచి ఆయన పోటీకి దిగుతున్నారు. పోటీకి దిగడమే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేను ఖచ్చితంగా ఓడిస్తానంటూ గతంలో శపథం చేశారు. ఆ శపథం చేసిన ప్రకారం నామినేషన్ వేశారు, మమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యానాంను అశోక్ కుమార్ భ్రష్టు పట్టించారు. యానాంలో అసాంఘిక కార్యక్రమాలు పెరగడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కారణం అంటూ కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఏదైతే యానాం ఆంధ్రప్రదేశ్ కు కాకినాడ తీరానికి అత్యంత దగ్గర ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలు కూడా ఎక్కువ ఉండడమే కాకుండా స్థానికంగా ఉన్న నేతలు, గతంలో స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు అశోక్ కుమార్ కు సహకరించడంతో అతి స్వల్ప మెజార్టీతో గత ఎన్నికల్లో ఆయన గెలవడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేయని కృష్ణారావు ఈ 2026 ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగడంతో అత్యంత హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి.
యానాంలో ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కాకోకుండా తాను ఏదైతే గత కొన్ని ఏళ్లుగా యానాం ప్రతిష్టను యానాంకు ఒక బ్రాండ్ నేమ్ తీసుకొచ్చారు. బ్రాండ్ నేమ్ తీసుకురావడమే కాకుండా దాదాపు తన సొంత డబ్బుతో సొంత ఖర్చులతో కూడా యానాం అభివృద్ధికి తోడ్పడిన ఘనత కృష్ణారావు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికలు దూరంగా ఉండడం, ఈ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ రాజకీయాలు అత్యంత వేడెక్కాయని చెప్పొచ్చు మురళి. అంటే ప్రజలు ఎలా చూస్తారు దీనికి సంబంధించి? అంటే గతానికి ప్రస్తుతానికి మల్లాడి చేసినటువంటి ఛాలెంజ్ అయితే ఆ పెను సంచలనానికి దారితీసినటువంటి పరిస్థితి ఉంది కదా, ఆ స్థాయిలో విమర్శలు ఉన్నాయా, ఇదంతా కూడా జరిగి తీరుతుందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి యానం అంటే మల్లాది కృష్ణారావు అంటే యానం ఒక చారిత్రాత్మక నేపథ్యమే కాకుండా చారిత్రాత్మకంగా ఆయన 5 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. దాదాపు 2 నుంచి 3 సార్లు మంత్రిగా పనిచేశారు. యానాం అభివృద్ధికి మల్లాది కృష్ణారావు చేసిన కృషి ఎంతో గొప్పది. ఆయన సొంత నిధులు వెచ్చించిన నేపథ్యం ఉంది. పాఠశాలల నుంచి మౌలిక సదుపాయాల వరకు, వృద్ధులకు కూడా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసే వరకు ఆయన చేసిన సొంత కార్యక్రమాలు ఏదైతే కింది స్థాయి నుంచి వచ్చి ఆయన యానాంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఏదైతే ఏ పార్టీలతో సంబంధం లేకోకుండా వరుసగా 2-3 సార్లు ఇండిపెండెంట్ గా గెలిచిన నేపథ్యం ఉంది. అలాంటి మల్లాది కృష్ణారావు, యానాంకు ఒక బ్రాండ్ నేమ్ తెచ్చిన మల్లాది కృష్ణారావు గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరం కావడం చేతనే అశోక్ కుమార్ గెలవడం జరిగింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలిచిన అశోక్ ను ఈ ఎన్నికల్లో ఓడించకపోతే తాను గుండు కొట్టించుకుంటానంటూ ఆయన శపథం చేశారు. ఆ శపథం ప్రకారమే ఆయన ఎన్నికల్లో మమ్ముర ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దర్యాల తిప్ప ప్రచార సభలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే మల్లాది కృష్ణారావుకు అశోక్ కుమార్ కు ఏదైతే వారిద్దరి మధ్య ఏదైతే మల్లాది కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఒకసారి గమనించినప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది, నీకు నాకు అంత తేడా ఉందంటూ నేరుగా అశోక్ కుమార్ పైన వ్యాఖ్యలు చేశారు. అశోక్ కుమార్ చేసిన అవినీతి కానీ, అశోక్ కుమార్ చేసిన అసాంఘిక కార్యక్రమాలు, ఏదైతే ఆయన ఏర్పాటు చేసిన క్లబ్లు ఏవి ఉండవు. ఏదైతే తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానో, తాను మంత్రి అయిన మరుక్షణం అశోక్ కుమార్ చేసిన అవినీతిని కక్కిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చానీయాంశమైంది. ఏదైతే ఈ ఎన్నికల్లో ఏదైతే యానాంలో వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానో, తాను మంత్రి అవుతానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు అటు అశోక్ కుమార్ ను కావచ్చు, ఇటు యానాం రాజకీయాలు కావచ్చు, రెండింటినీ తీవ్ర ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి. యానాం అభివృద్ధిలో మల్లాది కృష్ణారావు పాత్ర కీలక పాత్ర. గతంలో ఆయన 3 సార్లు మంత్రిగా పనిచేశారు, సొంత నిధులు వెచ్చించారు, యానాం అభివృద్ధికి కట్టుబడ్డారు. సొంతంగా తన చేతి నుండి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టిన నేపథ్యం ఉంది. ఎలాంటి అవినీతికి కానీ, ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు కానీ ఆస్కారం ఇవ్వని మల్లాది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడంటూ ఒక అంచనా ఉంది. అయితే చూడాలి పుదుచ్చేరి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం లేకొస్తుందా అనేది కూడా మనం మరికొంతకాలం వేచి చూడాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక యానాం సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సవాల్ విసిరారు. మే 9న ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణం చేస్తా అంటూ చెప్పారు ఆయన. అశోక్ను ఓడించకపోతే గుండు కొట్టించుకొని పేరు మార్చుకుంటా అంటూ కూడా ఒక సంచలనమైన కామెంట్ చేశారు. దర్యాల తిప్ప ఎన్నికల ప్రచారంలో తొడగొట్టారు మల్లాడి. అశోక్కు తనకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందంటూ చెప్పారు. మంత్రి అయ్యాక అశోక్ తిన్న అవినీతి సొమ్మంతా కక్కిస్తా అంటూ సవాల్ చేశారు.